నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో వైసీపీ నాయకుడు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అక్రమ కేసులకు తెరలేపుతూ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతి తీసుకొస్తుందని మండిపడ్డారు. 86 సంవత్సరాల వయస్సు ఉన్న నా తండ్రి ముదునూరి రామరాజుపై ఎంపీడీఓ కుమార్ బాబు, అధికార పార్టీ అండదండలతో అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు. రాజకీయాలకు సంబంధం లేని తన తండ్రి రామరాజుపై రాజకీయ కక్షలో భాగంగానే మహిళా పోలీసుతో అసభ్యంగా ప్రవర్తించారంటూ అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారులతో కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి, అక్రమ కేసుకు పాల్పడిన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలని మురళీ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. తన తండ్రి మానసిక క్షోభకి గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముదునూరి మురళీకృష్ణంరాజుకి మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ ఎంగూరి లక్ష్మీ శివకుమారి, ఎంపీపీ గోళ్ల కాంతి సుధాకర్ హాజరై మీడియాతో మాట్లాడుతూ 86 సంవత్సరాల ఉన్న ముదునూరి రామరాజుపై సభ్య సమాజం తలదించుకునేలా అక్రమంగా కేసు పెట్టడం బాధాకరమని, ఈ ఘటనకు బాధ్యుడైన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆగ మేఘాలపై కేసు నమోదు చేసిన పోలీసులు తీరును వారు తప్పు పట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరై మురళీ కృష్ణంరాజుకి మద్దతుగా నిలిచారు. ప్రెస్ సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా, ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరుగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి మీ అందరినీ పిలవడానికి ఒక కారణం ఉంది, ప్రధానమైనటువంటి కారణం. మొన్న 1వ తారీఖు నాడు ధర్మవరం గ్రామంలో ఇలా మా నివాసంలో ఒక వ్యక్తి, ఒక మహిళని లోపలికి సొరబడి, మా నాన్నగారు కిందన కూర్చుంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి నన్ను అసభ్యకరంగా ప్రవర్తించారు, నన్ను దూషించారు అని చెప్పి పత్తిపాడు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం చేసి, ఒక 86 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఆయన బట్టలు ఆయన వేసుకోలేరు. ఆయనకు బట్టలు పొద్దున్నే సత్తమే వేసి బయట తీసుకొచ్చి కూర్చోబెడతాం. లోపల కూర్చోబెట్టి ఆయన భోజనం కూడా చేయలేరు, గ్లాస్తో కలిపి. పొద్దున్న టిఫిన్ గ్లాస్తో కలిపి పట్టిందాం, మధ్యాహ్నం భోజనం కూడా గ్లాస్తో పట్టిందాం, సాయంత్రం కూడా అదే పరిస్థితి. అలాంటి వ్యక్తి మీద ఒక దారుణమైనటువంటి ఆరోపణ, సమాజం సిగ్గుపడే విధంగా ఆరోపణ చేసి ఈ కూటమి ప్రభుత్వంలో వెనకాలుండి ఒక ఎంపీడీఓతో అత్యుత్సాహంగా ఈ కార్యక్రమం చేయడం, మానసికంగా కూడా ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి, 86 సంవత్సరాల్లో రాజకీయాలు తెలియదు, ఆయనకి ఏమైనటువంటి తెలియదు, ఒక్క చిన్న ఘర్షణ మాట్లాడటం తెలియదు, తప్పుడు మాటలు మాట్లాడటం తెలియదు. అందరూ కూడా ఎంక్వైరీ చేయొచ్చు. అలాంటి వ్యక్తి మీద, ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి మీద సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఎంత నీచానికి దిగజారి ఎంపీడీఓ ఒక మండల అభివృద్ధి అధికారి అయి నుండి అతను చాలా నీచంగా వ్యవహరించాడు. మండల ఆఫీసులో వీరు ఎవరైతే మహిళలు ఉన్నారో రమ్మండం, వెంటనే కలెక్టర్ గారికి పెట్టడం, ఎస్పీ గారికి పెట్టడం, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఏం జరిగింది, ఆ ఇంటికి నువ్వు అక్రమంగా వెళ్ళవలసిన పరిస్థితి ఇంటికి వచ్చింది, ఆ లోపలకు నువ్వు ఎందుకు వెళ్ళావు, ఆయన పెన్షన్ తీసుకుంటున్నారా, ఎప్పుడన్నా ఇంట్లో పెన్షన్ ఎవరికైనా ఇచ్చేవా, ఆయన మీద బోళ్ళు ఆస్తులు ఉన్నాయి, సంతోషంగా బతుకుతున్నారు, గౌరవంగా బతుకుతున్నారు. ఒక వ్యక్తి నీకు ఎవరు పరమాయించారని ఎంపీడీఓకి పరమాయిస్తే ఒక ఎస్టీ మహిళని కొత్తగా ప్లాన్ చేసి తీసుకొచ్చి లోపలికి, కాంపౌండ్ లోపలికి, బిల్డింగ్ లోపలికి తీసుకొచ్చి ఆయన మీద జీవితాంతం కూడా ఎంతో గౌరవంగా బతుకున్నటువంటి వ్యక్తి మీద సిగ్గు లేకుండా కూడా కంప్లైంట్ ఇప్పించి ఎక్కడ దారి చేస్తుంది? ఈ సమాజం ఎలా పడుతుంది? ఈ కూటమి ప్రభుత్వం ఇదే చేయమన్నా నిన్ను ఎవరిని మెప్పు పొందడానికి, ఎవరి దగ్గర నువ్వు మెప్పు పొందడానికి పనిచేసేవని నువ్వు ఇటుపక్క ఆలోచించవలసిన అవసరం లేదా? ఒక గౌరవంగా బతికినటువంటి కుటుంబం ఏంటి? ఆయన అలాంటి వ్యక్తి, ఆ అమ్మాయికి ఎందుకు జరిగింది, ఆ వయసు ఎంత, ఎందుకు లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది, ఏమైనా పెన్షన్ తీసుకుంటున్నారా, ఎందుకు వెళ్ళావు నువ్వు అని అడగడం జరిగిందా? నువ్వు అధికారంలో లేం గనక ఆపోజిషన్లో ఉన్న పెట్టుకుంటే తప్పుడు కేసులు పెడితే కూడా సమాజం మెప్పు పొందేలాగా, కొంత నమ్మేలాగా చేయాలి. 86 సంవత్సరాలు ఆయన ఎన్నాళ్ళు బతుకుతారో తెలియదు. తెల్లారుజామున 5 గంటల నుంచి మందులు వేయాలి, కార్డు ఇబ్బంది ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్ని రకాల వ్యాధులతోటి మోషన్ కూడా ఆయన పంచులు అయిపోతుంటారు, మేము మారుతూ ఉంటాం. అలాంటి వ్యక్తులు లేచేటప్పుడు మీరు చూద్దరు కానీ 2-3 నిమిషాలు పడుతుంది,
కూర్చుంట్లో 2-3 నిమిషాలు పడుతుంది. అలా కొంచెం సేపు ఉంటే కానీ నల్లాని పరిస్థితి. అలాంటి వ్యక్తి మీద నీకు కేసు పెట్టేదానికి సిగ్గులేదా అని అడుగుతున్నావు. నువ్వు ఎంప్లాయీవా, రాజకీయ నాయకుడువా? ఎందుకు ఇలాంటి తప్పుడు పనులకు నువ్వు దిగారు? నువ్వు ఒక మండల అభివృద్ధి అధికారి అయ్యుండి ఒక గౌరవంగా బతికే వాళ్ళ మీద కనీసం వన్ సైడ్ వెళ్ళిపోతావా? దేని గురించి? ఎవరు పంపేది నిన్ను? ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించి దీని మీద సమగ్ర నివేదిక తెప్పించాలని, ఎండీఓని సస్పెండ్ చేయాలని. ఇలాంటి పరిస్థితి ఒక గౌరవంగా బతికే వారికి ఎవరికి కూడా మాకు జరిగినటువంటి ఇబ్బంది ఎవరికి జరగకూడదు అని మీ అందరి ద్వారా కూడా గౌరవ జిల్లాధికారులు కూడా కోరుతా ఉన్నాం. ఎంక్వైరీ చేయొచ్చు, వారే చెప్తున్నారు కమిటీ వేయచ్చు, కమిటీ కూడా అవసరం కూడా. సరే చెయ్యండి, కానీ నిజం నిర్ధారణ అయినప్పుడు మాత్రం కంపల్సరీగా ఎంపీడీఓని సస్పెండ్ చేస్తారా? చెయ్యాలి. చెయ్యకపోతే గవర్నమెంట్ ప్రభుత్వానికే నష్టం. అది చాలా తప్పుడు ప్రసారం. ఇది చాలా తప్పుడు ప్రసారం. మహానుభావుడు ఆయన దేవుళ్ళ కూర్చున్నారు అక్కడ. ఆయన వయసుకి మన గౌరవం ఇవ్వాలి. అలాంటి వ్యక్తి చేయబట్టుకున్నాడు, మనీ ఇస్తానన్నాడు, మాట్లాడుతున్నాడంటే ఆయన మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు అసలు. ఇదైతే మేము పూర్తిగా మా పార్టీ తరఫు నుంచి మరి అధిష్టానం నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నారు సార్తో. ఇదైతే ఎంతవరకు ఏం కాదు, ఎవరికి అందరూ పడలేదు. అసలు తెలిసిన వెంటనే అందరూ ఆ ప్రెస్ ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వంతో ఆడుకుందామనే ఉద్దేశంలో అయితే ఎవరూ లేరు ఇప్పటి వరకు. మేము కూడా ఇప్పుడు జాగ్రత్తగానే మాట్లాడుతాం. జాగ్రత్త అంటే తప్పు లేనిది ఎందుకు తప్పును సృష్టించారు, పెద్ద అయింది ఎందుకు పరువు తీయడానికి మీరు ఈ కుటుంబం పట్ల వ్యక్తిగత కక్ష లేదా రాజకీయ కక్ష అనేది తేల్చాలి. అలాగే దీనికి కారకులైనటువంటి ఎంపీడీఓ గారిని ఆయన ఎంక్వైరీ చేయకుండా ఇష్టానుసారంగా బయటకు మాట్లాడడం అనేది చాలా పొరపాటుగా మేము భావిస్తున్నాం. కాబట్టి వారికి నేను ప్రతిపాడు మండల పరిషత్ అధ్యక్షుడు కాంతి సుధాకర్. అయితే ఇక్కడ జరిగిన విషయం ఇంచుమించుగా అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే విషయాన్ని బాగా పరిశీలిస్తే ఒక 86 సంవత్సరములైనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి, అంటే 86 సంవత్సరాలు వచ్చాయంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు. దట్టు ఈ కేసు ఫైల్ చేయడం అనేటువంటిది ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయడానికి కంప్లైంట్ ఇస్తే సుమారు 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు కూడా తీసుకున్న టైం ఉంది. కట్టలేని పరిస్థితి, కేసు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటిది ఆగమేఘాల మీద ఒక రోజు గడవక ముందే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందంటే ఇందులో పెద్ద కుట్రకోణం కనపడుతుంది అనేటువంటి విషయం బాగా పరిశీలించాలి. మీడియా మిత్రులందరికీ నేను సెలవిస్తున్నాను. ఎవరైనా సరే 86 సంవత్సరముల వ్యక్తి మీద ఈ కేసు పెట్టారంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన నడవడిక ఏంటి, ఆయన ఎలాగ మూవ్ అవుతున్నారు అనేటువంటిది ఫస్ట్ ప్రైమరీ ఎంక్వైరీ అని ఉంటుంది పోలీసు ద్వారా. కనీసం అటువంటి ప్రైమరీ ఎంక్వైరీ కూడా లేకుండా వాళ్ళు ఏదో పైనుంచి ఎవరు చెప్పారో ఏం చెప్పారో మాకు తెలియదు, కానీ ఎవరో చెప్పిన విషయాన్ని బట్టి సెక్షన్లు కూడా బహుశా వాళ్ళే చెప్పుకుంటారు పోలీసు వాళ్ళకి. ఆ సెక్షన్స్ వేసి ఈ రాష్ట్రం యొక్క పరువు. Please do like, share, subscribe.